సూర్యుని నుండి తీవ్రమైన వేడిమి వెలువడుటకు కారణం. సంలీన చర్య సాంప్రదాయేతర శక్తి వనరు. బొగ్గు అణు రియాక్టర్లలో మితకారిణిని ఎందుకు ఉపయోగిస్తారు? న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం కొరకు. సహజ వాయువు యొక్క ప్రధాన భాగం. మిథేన్ వాయు సహిత శ్వాసక్రియకు కావలసినది. ఆక్సిజన్ మానవునిలో వాయు మార్పిడి జరిగే ప్రదేశం ఏది? వాయుగోనులు. ఏది జీర్ణం కావటానికి లాలాజలం ఉపయోగపడుతుంది? పిండి పదార్థాలు. కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతి ఎలా ఉపయోగపడుతుంది? రసాయన శక్తిగా మార్చబడుతుంది. మిడతలో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది? నాళం. ప్రోటోజోవాలో ఆహారం వేటి ద్వారా జీర్ణమవుతుంది? ఎంజైములు. గొంతుకను జీర్ణాశయంతో కలిపే గుట్టాన్ని ఏమంటారు? అన్నవాహిక. కాలేయం ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేస్తుంది? గ్లైకోజన్. ఎర్ర రక్త కణాల సరాసరి వయస్సు సుమారుగా ఎంత? 120 రోజులు. మూత్రపిండం యొక్క విసర్జక భాగమేది? నెఫ్రాన్. వేర్ల నుండి కాండానికి నీరు మరియు ఖనిజాలు వేటి ద్వారా రవాణా చేయబడతాయి? దారువు. ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తక రచయిత ఎవరు? చార్లెస్ డార్విన్. ఒక పువ్వు ముదురు రంగు సువాసన మరియు మకరందాన్ని కలిగి ఉంది కనుక ఈ మొక్క దేనితో పరాగ సంపర్కం జరుగుతుంది? కీటకాలు. గాలి ద్వారా పుప్పొడి ప్రయాణించడాన్ని ఏమంటారు? యానిమోఫిలీ లేదా వాయు పరాగ సంపర్కం. శారీరక లక్షణాలు అదుపులో పెట్టే జన్యువులు వేటిలో ఉంటాయి? అండం మరియు వీర్యకణం. అంటు కట్టినప్పుడు నాటుకున్న మొక్కను అంటు అంటారు. దాత మొక్క నుండి కాండాన్ని కత్తిరించటాన్ని ఏమంటారు? అంకుర కత్తిరింపు లేదా చిన్న కొమ్మ. స్వయం పరాగ సంపర్కం ద్వారా ఏర్పడిన విత్తనాలు ఎలా ఉంటాయి? బలహీనంగా. ఎక్కువగా సాగే గుణం గల లోహం ఏది? బంగారం. ఇనుము యొక్క స్వచ్ఛమైన రూపం ఏది? చేత ఇనుము. వెనిగర్ దేని యొక్క సజల ద్రావణం? ఎసిటిక్ ఆమ్లం. ఏ వాయువుల సముదాయం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు దోహదం పడుతుంది? కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్. దేనికి వ్యతిరేకంగా చిప్కో ఉద్యమం లేవనెత్తబడినది? అటవీ నిర్మూలన. రావోల్పియా అనే మందు సర్పగంధి మొక్క యొక్క డేస్ భాగంలో తయారు చేస్తారు. వేరు. జీవశైథిల్య కాలుష్యకారకం. సహజ రబ్బరు. జీవ సంబంధమైన ఆక్సిజన్ డిమాండ్ ఏ కాలుష్యానికి సూచిస్తుంది? జల పర్యావరణం.